నా పేరు లత. చిత్తూరు నుండి మాట్లాడుతున్నా. ఈ నాసిపోయిన మద్యపానం వల్ల నా భర్తని నేను కోల్పోయాను. ఒంటరిగా బాధపడుతున్నా. ఎంతో చెప్పాను, నా మాట వినలేదు. నా పేరు రాజీ. నాకొకే ఒక కొడుకు. బాగా చదివించి బాగా పెంచాం. చివరికి తన చేరకూడని ఫ్రెండ్స్తో చేరి మత్తుకి బానిసయ్యాడు. ఈ అలవాటును ఎక్కడ్నుంచి నేర్చుకున్నాడో తెలియలేదు. అందరూ తాగి ఒకరోజు బండిలో వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్ అయ్యి చెయ్యే పోయింది తనకి. నా పేరు హేమ. మా ఊరు రాజమండ్రి. నాకు నా అమ్మకి తోడుగా నా తమ్ముడు ఒక్కడే ఉన్నాడు. మేమిద్దరం వాణ్ణే నమ్ముకున్నాం. కానీ వాడి నాసిపోయిన మద్యపానానికి బానిసయ్యాడు. దానివల్ల తన కిడ్నీ పని చేయకపోవడం జరిగింది. సీరియస్ అయిపోయాడు. దాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్ళాము. కానీ డాక్టర్ వాడు బతకడని చెప్పారు. నా పేరు సెల్వి. ఊరు మదురై. మా నాన్నగారు మంచి తాగుబోతు. సిగరెట్ అలవాటుంది. తాగి 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 చనిపోయాడు. ఇప్పుడు ఆయన నాతో లేరు. ఇప్పుడు నేను అనాథనైపోయాను. అంతా మందు తాగడం వల్లే. తాగుడు అలవాటు, పొగాకు, గుట్కా, పాన్, డ్రగ్స్ ఇలాంటి మత్తు అలవాట్లు ప్రపంచమంతా ఎన్నో రూపాల్లో ఉంది. మొదట సాధారణంగా అనిపించిన ఈ మత్తు అలవాటు ఇప్పుడది ఒక వ్యాధిగా మారింది. అదే మనం కాదనలేని నిజం. ఈ తాగుడు అలవాటుని కంట్రోల్ చేయడానికి ఎన్నో సెంటర్స్, ఎన్నో మందులు కూడా ఉన్నాయి. కాని ఫలితం చాలా చాలా తక్కువ. ఎందుకు తెలుసా అండి? ఈ తాగుడుకు అలవాటు పడినవాళ్లు తాగితేనే బతకగలము అని ఆ మానసిక స్థితికి చేరుకుంటారు. కుటుంబంలో మత్తు పదార్థాల వల్ల బాధింపబడ్డ తండ్రి, భర్త, కొడుకు ఇలా అందర్నీ ఆ మత్తు పదార్థాల నుండి బయటపడ్డానికి ఆరంభించిన ఒక కొత్త విప్లవమే మన అడిక్షన్ కిల్లర్. నేనొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు అమ్మ లేరు, నాన్న ఒక్కరే. అమ్మ లేని లోటు తెలియక నాన్న మంచిగా పెంచారు. నాన్న దగ్గర నాకు అచ్చని అలవాటేంటంటే తాగడం. ముందు కొద్దిగా తాగేవారు. అమ్మ చనిపోయిన బాధతో తాగుతున్నారని నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు ఒక కూతురు ఉండేది కూడా మర్చిపోయి ఎక్కువ తాగుతున్నారు. చుట్టుపక్కల ఉండేవాళ్లంతా మీ నాన్న అక్కడ పడుండాడు, ఇక్కడ పడుండాడు అనేటప్పుడు చాలా బాధపడేదాన్ని. రాత్రి 10-11 గంటలకి కూడా నాన్నని వెతుక్కుని తీసుకొచ్చేదాన్ని. ఎక్కువ తాగుతూ ఉండేవారు. ఇలాగే ఒకరోజు పెళ్లి చూపుల కోసం పిల్లోడింటి నుండి వచ్చారు. ఆ రోజు కూడా మా నాన్న ఫుల్లుగా తాగేసి మా పరువు తీసేశారు. పిల్లోడింట్లో నన్ను వద్దని చెప్పి వెళ్ళిపోయారు. నా మనసు చాలా బాధపడింది. ఏంట్రా ఈ జీవితమని అనుకొని చాలా బాధపడ్డాను. కూతురు భవిష్యత్తు గురించి ఆలోచించలేని తండ్రి ఒంటిమీదున్న బట్టల గురించి కూడా పట్టించుకోలేదు. అతను పనికి వెళ్ళక నా సంపాద్యంలో జమ చేసిన డబ్బులని కూడా ఖర్చు పెట్టేవారు. ఎల్లప్పుడూ తాగుతూ కింద పడిపోయేవాడు. మా నాన్న తాగుడు అలవాటు వల్ల నా జీవితం మొత్తం నరకమైంది. నేను నా కష్టాన్ని నా ఫ్రెండ్తో చెప్పుకున్నాను. తనే అడిక్షన్ కిల్లర్ మందు గురించి నాతో చెప్పింది. వెంటనే నేను ఆర్డర్ చేసి కొనుక్కున్నాను. మా నాన్నకి తెలియక తినే తిండిలో పొద్దున సాయంత్రం కొంచెం కొంచెం కలిపించాను. కొద్ది రోజుల్లో మంచి మార్పు కనిపించింది. కొద్ది కొద్దిగా తాగుడు ఆపడం మొదలైంది. ఇప్పుడు పూర్తిగా తాగడం మానేశారు. ఈ అడిక్షన్ కిల్లర్ మందు వాడిన తర్వాత మా నాన్న తాగుడు మానేశాడు. మా మంచి జీవితాన్ని తిరిగిచ్చింది ఈ అడిక్షన్ కిల్లర్. ఈ తాగుడు అలవాటు వల్ల శారీరకంగానూ మానసికంగానూ ఎటువంటి బాధింపులు ఏర్పడతాయనేది నేను చెప్పడం కంటే ఒక అనుభవం ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్నే అడుగుదాం. నమస్కారం డాక్టర్. నమస్తే సార్. ఈరోజు ఒక ముఖ్యమైన మ్యాటర్ గురించి అడగడానికే వచ్చాను. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడే విషయం. చూడండి డాక్టర్, అసలు అడిక్షన్ అనేది అది ఏంటి? అది ఎందుకు వస్తుంది? నిజం చెప్పాలంటే సార్, ఈ మత్తు పదార్థాలని వాళ్ళు ఎలా ఉపయోగిస్తున్నారంటే, అందరూ ఈ మత్తు పదార్థాలు వాడేటప్పుడు ఒక 10 నిమిషాల్లోపే ఈ మత్తు పదార్థాలు వాళ్ళ శరీరంలో రక్తంలోకి చేరిపోయి డోపమైన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. తరచుగా దాన్ని వాడడం కారణంగా వీళ్లందరూ ఆ మత్తు పదార్థాల నుంచి బయటపడలేక తరచుగా ఆల్కహాల్ తాగడానికి వాళ్ళు బాగా అలవాటు పడతారు. అవును డాక్టర్, ఈ డ్రింక్స్, సిగరెట్స్ వీటన్నిటినీ మించి ఎన్నెన్నో రకాలొచ్చాయి.
కదా? ప్రస్తుతానికి చూశారంటే సార్ మా హాస్పిటల్లో ఆ. ఈ మత్తు పదార్థాలకు అలవాటు పడిన వాళ్ళే వస్తూ ఉంటారు. పైగా ఇందులో ఎక్కువగా ఉండేది కాలేజ్ స్టూడెంట్సే. ఆ మత్తు పదార్థాలు విడవలేక వాటిని సేవిస్తూ ఉండడం వల్లనే వాళ్ళ జీవితం కొనసాగుతుందని వాళ్ళు అదే భావంలో ఉంటారు. ఇలా అలవాటు పడిన వాళ్లే ఎక్కువగా వస్తున్నారు. ప్రస్తుతానికి అదొక సోషల్ కల్చర్లా మారింది. ఇక మేము దానికి సంబంధించి ఏం చేస్తామంటే ఈ అడిక్షన్ కిల్లర్ అనే మందిచ్చి వాళ్ళని నయం చేస్తాం. మారుతున్న వ్యసనానికి తగ్గినట్టు కొత్త బలంతో అడిక్షన్ కిల్లర్ పొడి మరియు ద్రవ రూపంలో లభిస్తుంది. కాబట్టి దీన్ని ఉపయోగించడం చాలా సులభం. ఈ పొడిని అరచెంచా ఆహారంలో కలిపి తినొచ్చు. లిక్విడ్ ని టీ, కాఫీ మరియు కూల్ డ్రింక్స్ తో 2-3 చుక్కలు కలిపి తాగొచ్చు. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే కొన్ని వారంలో తాగే అలవాటు నుంచి కోలుకోవచ్చు. నమస్తే డాక్టర్, నా పేరు సెల్వి. నమస్తే అమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్. చెప్పండమ్మా. ఆయన ఇలా తాగుడికి బానిసయ్యే చనిపోయారు డాక్టర్. అలాగమ్మా. ఇప్పుడు మా తమ్ముడు బాగా తాగడం మొదలు పెట్టాడు. అలాగా. ఇంతకీ ఆయన వయసు ఎంతుంటుంది? 30 సంవత్సరాలు అన్నట్టు డాక్టర్. ఎన్నేళ్లుగా తాగుతున్నారు? ఒక 2-3 సంవత్సరాలు. అలాగా. ఏం చేస్తుంటారు? మెకానిక్ గా ఉన్నారు డాక్టర్. సరేనమ్మా. అయితే ప్రస్తుతానికి ఏదైనా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా? లేదు డాక్టర్, ట్రీట్మెంట్స్ కంతా మేము తీసుకెళ్లేదు. దానికంతా వాడు ఒప్పుకోలేదు డాక్టర్. సరేనమ్మా. అయితే వారికి సిమ్టమ్స్ ఏమేమున్నాయో చెప్పగలరా? ఇప్పుడు వాడు తాగకుండా ఉండలేకపోతున్నాడు డాక్టర్. అలాగా. పనైన వెంటనే తాగడానికే వెళ్ళిపోతాడు. సరే అమ్మా. ఏం చెప్పినా వినిపించుకోడు. సరే అమ్మా. దీనికున్నది ఒకే మార్గం, అదేంటంటే అడిక్షన్ కిల్లర్. అది ఇవ్వడం వల్ల నయం చేయొచ్చు. కానీ మీరు దీన్ని ఇలాగే వదిలేస్తే ఆయనకు లెక్కలేనని శారీరక సమస్యలు రావచ్చు, అలాగే క్యాన్సర్ కూడా రావచ్చు, అలాగే కంటి సమస్యలు రావచ్చు, ఒళ్ళు వనకడం, అలాగే బీపీ, ఇంకా పక్షపాతం వచ్చే అవకాశం చాలా ఉంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే కింద ఉండే ఒక నంబర్కు వెంటనే కాల్ చేయండి. మన ఆయుర్వేదిక్ సెంటర్ నుంచి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మన అడిక్షన్ కిల్లర్ మెడిసిన్ ని తీసుకుని ఆయనకివ్వండి. అంతేకాకుండా మీరు ఈ అడిక్షన్ కిల్లర్ ని కొనుక్కున్న తర్వాత ఆయనకు తెలియకుండానే ఇవ్వాలి. ఎందుకంటే దీనికి రుచి ఉండదు, వాసన ఉండదు, కలర్ కూడా ఉండదు. అందుకని భోజనంలోనో, టీలోనో, లేదంటే పాల్లోనో దేంట్లో అయినా కలిపి ఇవ్వండి. ఆ తర్వాత ఆయనకు తెలియకుండానే ఆయన ఈ డ్రింక్స్ చూసిన వెంటనే అసహించుకొని వదిలేయడం జరుగుతుంది. అందుకని మీరు దీన్ని చక్కగా ఉపయోగించండి. వెంటనే ఈ నంబర్కు కాల్ చేయండి.